ఈరోజు వీడియోలో ఈజీ వేలో మీల్ మేకర్ పకోడీ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం స్టవ్ పైన హాట్ వాటర్ పెట్టుకుని అందులో మీల్ మేకర్ వేసుకుని 2 మినిట్స్ ఉంచుకున్నాక వాటర్ అంతా స్ట్రెయిన్ చేసుకుని మీల్ మేకర్ ఒక బౌల్లో వేసుకుని అందులో కొద్దిగా పసుపు, మన టేస్టీకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ శనగపిండి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్, 1/2 స్పూన్ వరిపిండి, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మీల్ మేకర్ అన్నింటికి మసాలా పట్టేలా కలుపుకోవాలండి. మనం మీల్ మేకర్ ఆల్రెడీ వాటర్లో సోక్ చేసాం కాబట్టి వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే మీల్ మేకర్ ఆయిల్ పీల్చేసుకుంటాయండి. కాబట్టి ఇలా గట్టిగా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పకోడీ వేసుకోవడం కోసం స్టవ్ పైన బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ మీల్ మేకర్ ఒక్కొక్కటి పకోడీలా వేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల అన్ని వైపులా ఫ్రై అవుతాయండి పకోడీలు. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయ్యాక అన్నీ తీసేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయండి. చల్లారిన తర్వాత కూడా చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఒకసారి ఈ వేలో మీరు కూడా ట్రై చేయండి. సేమ్ బండి మీద కొన్న టేస్ట్ రావడం కోసం ఒక బౌల్లో వేసుకుని పైన కట్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా నిమ్మరసం, గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుందండి. సేమ్ బండి పైన కొన్న మీల్ మేకర్ పకోడీ లాగే ఉంటుందండి టేస్ట్. మీల్ మేకర్ హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా తినొచ్చండి. ఈవినింగ్ టైం స్నాక్స్లా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.